హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాపిక్స్ తెలుగు. ఈ వీడియోతో మనం ఐటీఆర్ ఫైలింగ్ ఈ సీజన్ తాలూకా ఐటీఆర్ ఫైలింగ్ వీడియోస్ని స్టార్ట్ చేసినట్టే. మీకు తెలిసిందే కదా, ఫైనాన్షియల్ 23-24కి అంటే అసెస్మెంట్ 24-25కి రిలేటెడ్గా ఉన్న ఇన్కమ్కి లేదా ఎక్స్పెండిచర్ లేదా లాసెస్కి సంబంధించిన ఐటీఆర్స్ని మీరు 1st April 2024 నుంచి 31st July 2024 లోపు ఎప్పుడైనా ఫైల్ చేసుకోవచ్చు. మీ ఇన్కమ్ లేదా ఎక్స్పెండిచరు లేదా లాసెస్ బట్టి మీకు ఏ ఫామ్ అప్లై అవుతుందో ఆ ఫామ్ చూస్ చేసుకొని దాన్ని ఫిల్ చేసుకొని మీరు ఫైల్ చేసుకోవాలి. మన ఛానల్లో ఎవ్రీ ఇయర్ ఐటీఆర్ ఫైలింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. దట్ ఇంక్లూడ్స్ ఐటీఆర్ ఫైలింగు, రిఫండ్, అలానే వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ పేమెంటు, డిఫరెంట్ ఫామ్స్ని ఫైల్ చేసుకోవడం ఎలా, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్కి ఐటీఆర్ ఎలా ఫైల్ చేసుకోవాలి, ఇలా అన్ని వీడియోస్ కవర్ అవుతాయి. మనకి అసెస్మెంట్ ఇయర్ 24-25కి ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫామ్స్ని సిబిడిటీ ఎనేబుల్ చేసేసింది. మనకి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఎనేబుల్ అయిపోయింది, అలానే ఎక్సెల్ యూటిలిటీ, అలానే ఆఫ్లైన్ యూటిలిటీ కూడా ఎనేబుల్ అయిపోయినాయి ఐటీఆర్ 1, 2, 4 అండ్ 6కి. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్కి ఐటీఆర్ 1, 2, 4 సరిపోతాయి. 6 ఏంటంటే కంపెనీస్కి. సో ఈ ఫామ్స్ ఎనేబుల్ అయిపోయాయి కాబట్టి ఐటీఆర్ ఫైలింగ్కి మనం ప్రొసీడ్ అయిపోవచ్చా లేకపోతే వెయిట్ చేసి ఫైల్ చేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే మాత్రం మన ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ ఉంటుంది. మీకు ఈ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మనకి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ కూడా ఉన్నాయి. అలానే మనం ఐటీఆర్ ఫైలింగ్ రిలేటెడ్గా ఒక పెయిడ్ కోర్స్ కూడా చేసాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చెక్ చేయండి. అండ్ రీసెంట్గా మన ఛానల్లో మెంబర్షిప్స్ని కూడా ఎనేబుల్ చేసాం. మీకు ఒకవేళ ఏ రకంగానైనా మన ఛానల్లో కంటెంట్ ఈ ఫైలింగ్ సీజన్లో హెల్ప్ అయింది అనిపిస్తే మెంబర్షిప్ ద్వారా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు టాపిక్లోకి వస్తే, లాస్ట్ ఇయర్ అనే ఈ ఇయర్ కూడా సిబిడిటీ ఈ ఐటీఆర్ ఫామ్స్ని ఏప్రిల్లోనే ఎనేబుల్ చేసేసింది. సో ఫామ్స్ ఎనేబుల్ అయిపోయినాయి కాబట్టి ఐటీఆర్ ఫైలింగ్కి వెళ్ళిపోవచ్చా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ రెండే. మీకు టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏదైనా కట్ అయ్యి ప్రాపర్గా రిఫ్లెక్ట్ అయిపోయింది అనుకోండి, మీ 26 ఏఎస్లో కానీ ఏఏఎస్లో కానీ, మీరు అప్పుడు ఐటీఆర్ ఫైలింగ్కి ప్రొసీడ్ అయిపోవచ్చు, ఎటువంటి వరీ లేదు. అలానే మీకు లాస్ట్ ఇయర్ అసలు టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ డిడక్ట్ అయిందే లేదనుకోండి, అప్పుడు కూడా మీరు ఐటీఆర్ ఫైలింగ్కి ప్రొసీడ్ అయిపోవచ్చు, ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ కేటగిరీ. అదే ఒకవేళ మీకు లాస్ట్ ఇయర్ డిడక్ట్ అయిన టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ ఇంకా ఫుల్గా అమౌంట్ కనిపించలేదు అనుకోండి, అంటే మీకు డిడక్ట్ అయిన అమౌంట్ అంతా రిఫ్లెక్ట్ అవ్వలేదు అనుకోండి మీ 26 ఏఎస్లో కానీ ఏఎస్లో కానీ, మీరు ఇంకొంతకాలం వెయిట్ చేసి అప్పుడు ఫైల్ చేసుకోవాలి. సో ఈ రెండు కేటగిరీస్లో మీరు దేనిలో వస్తున్నారో చూసుకోండి. ఫస్ట్ కేటగిరీ అయితే మీరు ఎటువంటి వెయిటింగ్ లేకుండా మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. సెకండ్ కేటగిరీ అయితే మాత్రం ఇంకొన్నాళ్ళు వెయిట్ చేసి అప్పుడు ఫైల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సెకండ్ కేటగిరీలో కవర్ అయ్యి, అంటే మీకు టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ ప్రాపర్గా ఇంకా రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి సార్ అని అంటే, సపోజ్ మీకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో అంటే March 2024లో ఏదైనా టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ డిడక్ట్ అయింది అనుకోండి, అది డిడక్టరు అంటే మీ ఎంప్లాయర్ కానీ మీకు ఎవరైతే డిడక్ట్ చేస్తారో వాళ్ళు ఆ ట్యాక్స్ని డిపాజిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 30th April. అండ్ అలానే దానికి సంబంధించిన టీడీఎస్ రిటర్న్ కానీ టీసీఎస్ రిటర్న్ కానీ అప్లోడ్ చేయడానికి వాళ్ళకున్న అంటే డిడక్టర్కి ఉన్న టైం లిమిట్ వచ్చేసి 31st May. సో డిడక్టర్ ఈ రిటర్న్ని మీ ప్యాన్తో అప్లోడ్ చేస్తేనే అప్పుడు మీకు ఈ ట్యాక్స్ పోర్షన్ మీ ఏఏఎస్లో కనిపిస్తుంది. సో 31st May వరకు డిడక్టర్కి టైం ఉంది కాబట్టి రిటర్న్ అప్లోడ్ చేసుకోవడానికి. సో మీరు 31st May నుంచి 2 weeks వెయిట్ చేసి అప్పుడు ఫైల్ చేసుకోండి ఐటీఆర్. అప్పుడు మీకు ప్రాపర్గా మీ టీడీఎస్ టీసీఎస్ కంప్లీట్గా మీ ఏఎస్లో రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఒకవేళ రిఫ్లెక్ట్ అవ్వకుండా ఫైల్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఐటీఆర్ డిఫెక్టివ్ అయిపోతుంది. ఎందుకంటే మీ ఐటీఆర్ డేటాకి మీకు ఆల్రెడీ 26 ఏఎస్లోనే ఏఎస్లో కనిపిస్తున్న డేటాకి మిస్ మ్యాచ్ వచ్చేస్తుంది కాబట్టి. సో అందుకని 31st May నుంచి 2 weeks వెయిట్ చేశారనుకోండి, ఈ డేటా రిఫ్లెక్ట్ అయిపోతుంది కాబట్టి మీకు ఆ మిస్ మ్యాచ్కి ఛాన్స్ ఉండదు. సో ఐటీఆర్ అంతా స్మూత్గా ప్రాసెస్ అయిపోతుంది. అలానే మీరు ఎంప్లాయీ అయితే మీకు Form 16 కూడా రావాలి కాబట్టి ఆ టైంకి మీకు Form 16 కూడా వచ్చేస్తుంది. అప్పుడు మీరు ప్రాపర్గా 26 ఏఎస్లో కంప్లీట్గా మీ టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ రిఫ్లెక్ట్ అయిందో చెక్ చేసుకొని మీ Form 16 డేటాతో మ్యాచ్ చేసుకుని మీ ఐటీఆర్ ఫైలింగ్కి ప్రొసీడ్ అయిపోవచ్చు. మీరు 2nd week of June వరకు వెయిట్ చేసినా కానీ మీకు చాలా టైం ఉంటుంది ఐటీఆర్ ఫైలింగ్కి. ఎందుకంటే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఐటీఆర్ ఫైలింగ్ 31st July 2024. సో దాని గురించి ఏం వర్రీ అవ్వద్దు, బట్ హర్రీగా ముందు నుంచే ఫైల్ చేసేద్దామని అనుకోవద్దు. సో వెయిట్ చేయండి, మీరు ఏ కేటగిరీలో కవర్ అవుతున్నారో చూసుకోండి. ఫస్ట్ కేటగిరీ అయితే మీరు ఫైల్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమో లేదు. సెకండ్ కేటగిరీలో వస్తే మాత్రం కొన్నాళ్ళు వెయిట్ చేసి ప్రాపర్గా అన్ని రిఫ్లెక్ట్ అయిన తర్వాత మాత్రమే ఐటీఆర్ ఫైలింగ్కి ప్రొసీడ్ అవ్వండి. అండ్ గుర్తుంచుకోండి, ఫైలింగ్ తర్వాత మీరు వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. ఈ వెరిఫికేషన్ చేసుకోకుండా మీరు ఐటీఆర్ ఫైలింగ్ చేసినా కానీ అది ఫైల్ చేసినట్టు కాదు. సో ఇది పాయింట్ కూడా గుర్తుంచుకోండి. మన ఛానల్లో మీకు ఐటీఆర్ ఫైలింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అవుతాయి.
మనకి ఐటీఆర్ 1 ఫైలింగ్ వీడియో కూడా రెడీ అవుతుంది. దాని తర్వాత మీకు ఈ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ రిఫండ్కి ఎలా ప్రాసెస్ చేసుకోవాలి అండ్ రిఫండ్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇష్యూస్ వస్తే ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు టాపిక్. మీకు టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఏమైనా కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ ఐటీఆర్ ఫైలింగ్ ఎనేబుల్ అయిపోయింది కాబట్టి చాలామంది ఫైల్ చేసేసుకోవడానికి హర్రీ అవుతూ ఉంటారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.